ఈ రోజు నుంచే ఇవాళ 16 నుంచి చెప్పారు. 16, 17 ఉంటుందని చెప్పారు. దాని మీద ఇవాళ వాతావరణం చూస్తుంటే పెద్ద కనపట్లేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండవలసిన బాధ ఉంది. గాలులు ఉంటాయని చెప్పారు, వర్షాలు కురుతాయని ఈరోజే వర్షం కురుతుందని చెప్పారు. దాని మీద వర్షాలు కురుతున్నాయి. అన్ని ప్రాంతాలు కూడా చెదురుమదురుగా పడుతున్నాయి. దాన్ని కూడా అప్రమత్తంగా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. నా పాదయాత్ర దగ్గరకు పడుతుంది కాబట్టి ఆ రైలుది మళ్ళీ కట్టను తెర మీదకి తీసుకొచ్చారని చెప్పి పద్మనాభం గారు ఆరోపిస్తున్నారు. పాదయాత్ర ఇవ్వాలి కాదు, పాదయాత్ర అప్పుడే 3 సార్లు అనౌన్స్ చేశాడు. ఒకసారి ఏమో పాదయాత్ర చేస్తానంటాం, ఒకసారి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ పాదయాత్ర చేస్తానంటే 2 నెలల నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పాడు. 2 నెలల నుంచి కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఈ రైల్వే సిఐడి ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి కేసులు ఉన్నాయని చెప్పి సిఐడి కూడా చెప్తుంది. ఇప్పుడు పాదయాత్ర చేసినా చేయకపోయినా సిఐడి తన పని తను చేసుకెళ్తుంది. ఎందుకంటే ఒక రైలు తగిలడిన తర్వాత, ఒక పోలీస్ స్టేషన్ తగిలడిన తర్వాత, పోలీసులను కొట్టిన తర్వాత ఆ కేసులు ఏమి కూడా ఎప్పటికీ ఇవ్వాలి కాదు, రేపు కూడా పోవు. ఎప్పటికైనా సిఐడి రిపోర్టు, సిఐడి ఇవ్వాల్సిన కార్యక్రమం సిఐడి ఇస్తారు. ఇప్పుడు పద్మనాభం గారు అయితే మరి ఇది మేము చాలాసార్లు చెప్పాం, నువ్వు పర్మిషన్ పెట్టుకోమని ఇప్పుడు కూడా చెప్తున్నా పర్మిషన్ పెట్టుకోమని. ఇప్పుడు ఆయనకి మరి ఏంటో నాకు అర్థం అవ్వదు. కానీ వేళ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయలేదా, లేకపోతే ఇంకోటి జగన్ గారు చేయలేదా అంటాడు. జగన్ గారు చేసినా, చంద్రబాబుని చేసినా, ఎప్పుడు చేసినా జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో ఒక ప్రోగ్రాం ఉంటుంది, ఎస్పీలకి వెళ్తుంది. మీ జిల్లా పార్టీ పరంగా మేము కూడా ఎప్పటికప్పుడు పర్మిషన్ తీసుకుని ఇవాళ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీనికి పోలికైనా ఈయన సుదీర్ఘంగా ఒక లిస్ట్ ఇచ్చాడు. నేను కెళ్ళమూడి నుంచి బయలుదేరి ఒక 400-300 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎన్హెచ్ ప్రాంతం కూడా ఇందులో ఈయన ప్రయాణించిన దాంట్లో ఎన్హెచ్ కూడా ఉంది. ఎన్హెచ్ ఉన్నప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఫోర్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి, కూడా పంపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ప్రాబ్లం ఉంది కనుక నువ్వు పర్మిషను, మీ రూటు మ్యాప్ మాకు ఇస్తే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పాం. ఇవ్వనని చెప్పట్లేదు, పర్మిషన్ ఇస్తానని చెప్పాం. పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నాడు. ఈయన మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకి శతశుద్ధి లేదు. శతశుద్ధి ఉంటే పర్మిషన్ ఇస్తాడో, పాదయాత్ర చేస్తాడో సమస్య మీద పడదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. ఇవాళ కూడా డిస్కషన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అయితే రిపోర్ట్ తెప్పించుకున్నాను, ఖచ్చితంగా నేను బీసీలకు ఇబ్బంది లేకుండా నేను కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాడు. అది కూడా కేంద్రం పంపాలి, అది సిద్ధంగా ఉన్న తొందరలో కూడా అవుతుంది. మేము చేస్తానని చెప్పినా, ఇవాళ చేస్తానని చెప్పినా ఆయన పాదయాత్ర చేయలే అంటే ఈయనకి రాజకీయ వెనకాల. ఇప్పుడు జగన్ గారేమో ఇవాళ కులాలను రెచ్చగొట్టే విధంలో ఓ భాగంలో ముద్రగడ పద్మనాభన్ కానీ, ఇటు మంద మాధకృష్ణ కానీ, ఇంకొకరు కానీ, హర్ష్ కుమార్ కానీ, ఈ ముగ్గురు ఉపయోగించండి. ఇవాళ ఒక్కో ఇష్యూ తీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మొన్న మంద మాధకృష్ణకి చూసుకున్నాం, పర్మిషన్ పెట్టుకోలేదు, మళ్ళీ ఆఫ్ చేసాం, క్లియర్ అయిపోయింది. మళ్ళీ ముద్రగడ పద్మనాభన్ రేట్ చేసాడు. ముద్రగడ పద్మనాభన్ కూడా పర్మిషన్ పెట్టుకోమని చెప్తున్నాం, పర్మిషన్ పెట్టనంటాడు. అలాగే గరకపూర్ విషయం ఉంది. గరకపూర్ విషయంలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అక్కడ ఎవరైతే చేశారన్నది వాళ్ళని అరెస్ట్ చేసాం, తీసుకొచ్చాం. దాని మీద కూడా మళ్ళీ హర్ష్ కుమార్ గారు డిస్టర్బ్ చేస్తుండే. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, ఇవాళ ముందుకెళ్తుంది. ఈ పరిస్థితిలో మనం డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రమే డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే అతని బలం ఎలాగ పెరగట్లేదు. ఇవాళ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఎమ్మెల్యేలు జారిపోయారు, రేపు కూడా జారిపోయే పరిస్థితి కనపడుతుంది. నిన్న మళ్ళీ బుట్టారేణు కూడా గైరాజర్ అయింది, వాడిని కూడా నోటీస్ ఇచ్చాడు. అంటే ఈ పార్టీకి క్రమశిక్షణ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా జారిపోతే ఏదో కార్యక్రమం చేయాలి, మళ్ళీ పాదయాత్ర చేస్తానన్నాడు. పాదయాత్ర చేసుకుంటే పర్మిషన్ పెట్టుకుంటాడు, చేస్తాడు, సెక్యూరిటీతో మాకేమీ అభ్యంతరం లేదు. ఈయన హామీలు ఇచ్చాడు. హామీలు ఏమి కొత్త హామీలు కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ హామీలన్నీ అమలు చేస్తున్నాయి. దీన్ని ఇంకా రెట్టింపు చేస్తానంటాడు. భవిష్యత్తులో మాది బడ్జెట్ పెడితే మేము చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు 200 పింఛన్ ఇచ్చాడు. ఎన్టీ రామారావు 75 రూపాయలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి 200 ఇచ్చాడు. మేము 1000 రూపాయలు చేస్తాం. భవిష్యత్తులో కూడా పెంచుతాం. మా బడ్జెట్ పెరిగితే మేము కూడా పేదల కోసం చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నాడు. పేదలకు ఏదైతే సమస్యల పరిష్కారం మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో డిస్టర్బ్ చేయడానికి జగన్ గారి పాత్రలో భాగంగా ఇటు ముద్రగడ పద్మనాభం కానీ, ఇటు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మంజునాథ్ కమిషన్ రిపోర్టు జడ్జిని మేము ఎప్పుడు ఇస్తామని అడిగే పక్కు లేదు. మాకు తొందరగా ఇమ్మని అడుగుతాం. అదే టార్గెట్. ఎప్పుడు కూడా ఇవాళ కమిషన్ వేసిన రిపోర్ట్లో ఎప్పుడు కూడా జడ్జి ఏ కమిషన్ తీసుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ కమిషన్ ఇన్ టైంలో ఇవ్వలేదు. మేము కూడా మేము ఇమ్మని చెప్తాం. ఇవాళ క్యాబినెట్ రేపొద్దున క్యాబినెట్లో కూడా డిస్కస్ చేస్తామని చెప్తున్నారు. అయితే అది మేమైతే కమిషన్ తొందరగా ఇమ్మని చెప్తాం. తొందరగా తీసుకున్న తర్వాత ఇమీడియట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీలకు ఇబ్బందులు చేస్తున్నాం, బీసీలు కూడా ఇబ్బంది లేదు.
ఎటు పోతున్నారో తొందరగా రిపోర్ట్ తెచ్చుకుని రిమోట్ చేయొచ్చు. చాలా మంది నేతలు వెళ్ళిపోతున్నారు. బుట్టా రేణుక గారు కూడా వచ్చారంట. అంటే మీ వైపు ఆవిడ వస్తున్నారా సార్? ఏ మాకు తెలియదు, నాకు తెలియదు. ఏదో కల్చర్ అని వాళ్ళు అన్నారు పేపర్లో చూసి, కానీ బుట్టారేణి మాకు వస్తున్నారో అని నాకు తెలియదు. ఏంటన్నా ఆందోళన పిలుపునిచ్చినప్పుడే కాపులేషన్ గుర్తు వస్తుందని చెప్పేసి అది ఇప్పుడు ముద్దగడ పద్మనాభం నువ్వేదో చెప్పారు కదా, ముద్దగడ పద్మనాభం 30 సంవత్సరాలు చేసి ఇంట్లో పడుకున్నప్పుడు, ఆయన ఇంట్లో పడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో హామీ ఇచ్చాడు. హామీ ప్రకారం మేము నడుస్తున్నాం, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేసాం, కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి 13 జిల్లాలో కూడా కమిషన్ తిరిగింది, ఇవన్నీ చేస్తున్నాం. ముద్దగడ పద్మనాభం గురించి మేము చేయం. ముద్దగడ పద్మనాభం 30 సంవత్సరాలు చేయలేకపోయాడు కనుక ఇవాళ మేము వచ్చాం, తెలుగుదేశం వచ్చింది, మేము చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. దీని ఏదో డిస్టర్బ్ చేయడం కోసం ఆయన ప్రయత్నాలు తప్పించేది. కాపు శతశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమం స్వాగతం పలకాలి, తొందరగా చేయమని చెప్పాలి. పాదయాత్రలు చేయవలసిన అవసరం లేదు. పాదయాత్రకు మద్దతుగా యువత బయటకు వచ్చే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరు? బైక్ ర్యాలీని కూడా మీరు ఎవరు? కంట్రోల్ చేయలేకపోయారు గవర్నమెంట్ అని చెప్పి ఆయన చాలా పెద్ద ఒక 20 మందితో పాదయాత్ర చేస్తే నేను కంట్రోల్ చేయాలి దాన్ని. మొదటి 20 బైకులు వేసుకుని పద్మనాభం పాదయాత్ర నేను కంట్రోల్ చేయాలి. అలాంటి ఎంతమంది 1 10 20 ఇక్కడ మేము లెక్క చేయము. మేము ఎప్పుడు కూడా చెప్తున్నాను, పాదయాత్ర కావాలి 100 మందో 50 మందో వస్తారంటే మేము పోలీసు నుంచి రోడ్డు మీద పంపాలి తప్పించి 10 మందికి 20 మంది మోటార్ సైకిల్ వేసుకెళ్తే అది పాదయాత్ర. అది ముద్దగడ పద్మనాభం ధైర్యంగా నేను చేస్తానన్నాడు 10కి ఓ రోజేమో చేస్తానని చెప్పాడు. ప్రభుత్వం ఆఫ్ చేయిందని అన్నాడు. 20 మోటార్ సైకిల్ బయలుదేరితే అది మోటార్ సైకిల్ ర్యాలీయా? దాన్ని మీరు చెప్తున్నారు ఇదంతానే.